ఫైనల్గా ఏం సాధించారు ఇశ్రాయేలీలు? ఆనాడు ఇశ్రాయేలీలు ఏం సాధించారండి? ఏ పూట భోజనం ఆ పూట దాచుకోండి అయ్యా అని దేవుడు చెప్తే చక్కగా మొత్తం సర్దుకొని లోపల పెట్టుకోవడం వల్ల ఏం సాధించారయ్యా అంటే పురుగులు పెట్టే విధంగా ఆ ఫుడ్ పాడైపోయిందండి. ఈరోజు నీవు చేసే ప్రయత్నాలు గాలికై ప్రయాసపడినట్టు కాదా? దేవుని కొరకు బ్రతకటానికి కారణాలు చెప్పుకుంటూ, దేవుని కొరకు ముందుకు సాగడానికి కారణాలు చెప్పుకుంటూ, ఆత్మ గద్దింపును పక్కన పెట్టి, దేవుని ప్రేరణను పక్కన పెట్టి, ప్రతి ఒక్క దానిని పక్కన పెట్టి, ప్రభువు చూపించే ప్రతి ఒక్క దాని విషయంలో కూడా నిన్ను నువ్వు గొప్పవాడిగా చేసుకుంటూ, నిన్ను నువ్వు నా మనసుకు నచ్చదండి, ఇది నాకు నచ్చదండి, ఇది నేను చేయలేనండి, ఇది నా వల్ల కాదండి. నీ వల్ల కాదు కాబట్టే కదా, నువ్వు చేయలేవు కాబట్టే కదా, నీ చేత కాదు కాబట్టే కదా పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించింది. నీకు అవ్వదనే కదా బలహీన సమయాలలో మనకి మన తరపున విజ్ఞాపన చేసే విధంగా కూడా, మనకి ప్రార్థన నేర్పించే విషయంగా కూడా పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించారండి. వాక్యం చదివేటప్పుడు సహాయం, వాక్యాన్ని బోధించేటప్పుడు సహాయం, సువార్త ప్రకటించని బ్రదర్ అంటే అయ్యో నాకు రాదండి అంటారండి. నీకు రాదు కాబట్టే, నీవు చేయలేవు కాబట్టే, మనుషులకు సమస్తము అసాధ్యము కాబట్టే దేవునికి సమస్తము సాధ్యము కాబట్టే దేవుని యొక్క ఆత్మను మనకు అందించి అసాధ్యమైనటువంటి ఆ పరలోకాన్ని సంపాదించుకోవడానికి సాధ్యమయ్యే విధంగా మనతో నేర్పించి, ప్రతిదీ నేర్పించి, శిక్షణ ఇచ్చి మనల్ని సమర్థవంతులుగా నిలబెట్టి, ప్రియులారా లోకానికి మనం పనికిరాని వారమైనప్పటికీ సమర్థవంతులుగా నిలబెట్టి ప్రతి ఒక్కటి మనం సాధించే విధంగా దేవుడు తన పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించి మనల్ని నడిపించడానికైనా సిద్ధపడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? మృతులలో మనం నిద్రపోతున్నామండి. క్రీస్తు యొక్క మహిమ ప్రకాశమైనటువంటి ఆ మహిమను మనం చూడకుండా, సువార్త ప్రకాశ మహిమను చూడకుండా మన మనోనేత్రాలకి మనం ఏం చేసుకుంటున్నాం అంటే గురుడితనాన్ని కలగజేసుకుంటున్నాము. అందుకే పౌలు గారు అంటున్నారు, ఏమని తెలుసా? ఎఫెసీ పత్రిక మనం చూద్దాం. ఏమంటున్నారు ఎఫెసీ పత్రికలో పౌలు గారు? మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనం మాట్లాడుతున్నారండి. ఏమని మాట్లాడుతున్నారంటే చూడండి, అందుచేత నిద్రించుచున్న నీవు నిద్రపోతున్నావు, తమ్ముడు నిద్రపోతున్నావు, చెల్లెమ్మ నిద్రపోతున్నావు, నిద్రించుచున్న నీవు మేలుకో. మనం బ్రతకాల్సింది దానికోసం కాదు, మనం బ్రతకాల్సింది లోకం కోసం కాదు. మనం సాధించాల్సినవి చాలా ఉన్నాయి, మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనం మేల్కొనవలసినటువంటి సమయం వచ్చింది. పండగలప్పుడు మాత్రమే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం కాదండి, పండగలప్పుడు మాత్రమే ప్రభువు కొరకు బ్రతకడం కాదండి. సంవత్సరానికి ఒకసారి సంపూర్ణమైన భక్తి గలవారుగా ఉండి ఆ పండగ అయిపోయిన తర్వాత పరిపూర్ణమైనటువంటి పరిపక్వమైన పాపంలోకి వెళ్ళిపోయేవారు ఉండకూడదు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కనుక మనం చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి ప్రియులారా. అవి మనకి భారంగా కనబడుతున్నాయి, కానీ అవి భారమైనవి కావు, అవి సులువైనటువంటివే. అవి ఇంకా సులువు చేయడానికి, సమస్త విధమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినప్పుడు, సంఘాన్ని మనకు అనుగ్రహించినప్పుడు, వాక్యాన్ని అనుగ్రహించినప్పుడు, సేవకులు అనుగ్రహించినప్పుడు, సహోదరులు అనుగ్రహించినప్పుడు, ఇవన్నీ నువ్వు ఎక్కడ దెబ్బతింటావా, ఎక్కడ మళ్ళీ లోకాశల్లో పడిపోతావని ప్రతి చోట తన కంచె వేసి కాపాడుతున్నారు దేవుడు. ఎలా కాపాడుతున్నారు? కంచె వేయడం అంటే ఎలాగంటే మంచి మంచి వాక్యాన్ని బోధించే సేవకులు, మంచి మంచి వాక్యానుసారంగా నడిపించే సహోదరులతో కూడిన సహవాసము, మంచి వాక్యంతో కూడినటువంటి అపోస్తుల బోధ, అన్నిటిని మించి పరిశుద్ధాత్మ దేవుడు, అన్నిటిని మించి ఆయన కృప, కాపుదల, ఆయన ప్రేమ, ఇవన్నీ కూడా దేవుడు మన చుట్టూ సమృద్ధిగా ఉంచి పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేసినప్పుడు మనం చేసే పనికి మాలిన వేషాలు ఏంటయ్యా అంటే ఆ పచ్చిక గల చోట్ల మనం పరుండి పాపానికి సంబంధించిన ఆలోచనలు ఆలోచిస్తున్నాం, పాపానికి సంబంధించిన పనులు చేయడానికి పూనుకుంటున్నాం. అందుకే అంటారండి యోధాపత్రికలు ఏమని, దేవుని కృపను ఏం చేస్తున్నారంట? దుర్వినియోగం చేస్తున్నారు. దేనికి? కామాతురత్వానికి దుర్వినియోగం చేస్తున్నారు. దేనికి? శరీర సంబంధమైన కార్యాలను చేయటానికి దుర్వినియోగం చేస్తున్నారు. దేనికి అంటే లోకాన్ని ఎంజాయ్ చేయటానికి. మనం ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి. అది లోకంలో కాదు, ప్రభువునందు ఆనందించాలి. ఆ ప్రభువునందు ఆనందించే మన ఆనందం అంతా ఏం చేస్తున్నామయ్యా అంటే ఇదిగో బాహాటముగా యేసుక్రీస్తు వారిని మళ్ళా సిలువ వేయటానికి మనం వాడుతున్నాం. కనుక వారు విలువ తెలియక ఆ కాలంలో సిలువ వేశారు. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు తిరిగి లేచి పునరుద్ధానుడై నిలబడ్డారు. విలువ తెలిసిన మనం కూడా సిలువ వేస్తున్నాం. మనకి దేవుడు చెప్తున్న మాట ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథం మనం చూద్దామండి. ప్రకటన గ్రంథం మనం చూస్తే
ప్రకటన గ్రంథంలో మనం ఒక మాట మనం చూద్దామండి. 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తానండి. విలువ తెలిసిన మనం కూడా సిలువ వేస్తున్నామండి. మన గురించి దేవుడు రాయబడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన 1వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి ఏం చేస్తారండి? రొమ్ము కొట్టుకుందురు. తర్వాత అవును, ఆమేన్. ప్రియులారా, మనము గనక బాహాటముగా ఆయనను సిలువ వేసే పనిలో గనక మనం ఉంటే భూజనులందరిలో మనం కలిసిపోతామండి. ఆ రోజు యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ప్రియులారా, అందరం కలిసి రొమ్ము కొట్టుకునే లెక్కలో మనం ఉంటామా? ఆయన రొమ్మున ఆనుకునే లెక్కలో మనం ఉంటామా? ఆలోచించండి ఒకసారి. ఆయన హత్తుకునే లెక్కలో మనం ఉంటామా? ఆయనను చూసి బాధపడే వారి కింద మనం ఉంటామా? చిన్న చిన్న వాటి కొరకు, స్మాల్ వాటి కొరకు ఎంత సంపాదించినా, ఎంత చేసినా, ఎన్ని మిద్దులు కట్టినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత గొప్పగా బ్రతికినా కానీ ప్రియులారా, ఒక రోజు వస్తుందండి. ఆ రోజున ప్రియులారా, మనం ఏదైతే మనది అనుకుంటామో, ఎవరైతే మన వాళ్ళు అనుకుంటామో, ఎవరైతే మనతో ఉన్నారు అనుకుంటామో, ఎవరు మనతో ఉండరండి. అది జరిగే పనులు కాదండి. ఎల్లప్పుడూ మనతో ఉండేది దేవుడు, దేవుని పిల్లలు. ఎల్లప్పుడూ మనతో ఉండేది స్వచ్ఛమైన వాక్యాన్ని అంగీకరించి, స్వచ్ఛమైన వాక్యానుసారంగా నడుచుకునే స్వచ్ఛమైన మనుషులే ఉంటారు తప్ప, మిగిలినటువంటి వారు ఉండే లోకం వేరు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లోకం వేరు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లోకంలో నువ్వు ఉండాలంటే, మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు మనం చేయాలి. మన కొరకు సిద్ధపరిచిన ఆత్మ యొక్క ఆలోచన ప్రకారం నడుచుకోవాలి. మన కొరకు సిద్ధపరిచిన బోధలో మనం ఉండాలి. మన కొరకు సిద్ధపరిచిన సహవాసంలో మనం ఉండాలి. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ప్రతి దాంట్లో నమ్మకంగా ఉంటేనే, ఉండగలిగితేనే, అంతం వరకు సహించగలిగితేనే మన కొరకు సిద్ధపరిచిన మహాలోకానికి మనం చేరుకుంటాం. లేదంటే అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచినటువంటి నరకాగ్నికి మనం చేరుకుంటాం. కనుక ఈ మాటలు మనందరం హృదయాల నీరు కట్టి ఫలింపించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.